అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. దాదాపుగా 10-15 రోజుల నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టట్లేదు. దానికి కారణం ఏంటంటే సోషల్ మీడియాను బేస్ చేసుకొని మనం దాని మీద విశ్లేషణ చేస్తే కరెక్ట్గా రాదండి అవుట్పుట్. దాదాపుగా మనమే బొక్కలో పడిపోతాం. ఇప్పుడు వచ్చేటటువంటి విశ్లేషణలు, న్యూస్ ఆర్టికల్స్, సోషల్ మీడియా పోస్టులు వీటిలన్నింటినీ గమనిస్తే వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది అనే అనుమానం అయితే ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అందుకే ఏదో అక్టోబర్ నవంబర్లోనో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా ఇంకా అయితే కన్ఫామ్ కాలేదు. అయితే ఖచ్చితంగా అయితే అక్టోబర్ నవంబర్లో ఎలక్షన్లు అయితే పెట్టవచ్చు. మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి, గ్రామ పంచాయతీలకి, ఎంపీటీసీలకి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, పార్టీ బలాబలాలు ఏంటి, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనే దాని మీద ఒక చిన్నపాటి సర్వే ఏం కాదు, పెద్దదే. దాదాపుగా ఒక 2000 కాల్స్ అయితే చేసాము. కొంతమందిని అయితే కలిసాము. ఒక 4-5 జిల్లాలు అయితే తిరిగాము. మొత్తం మీద మాకు వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే మీరే ఆశ్చర్యపోతారు. వైఎస్ఆర్సీపీ అయితే బకిడి దనేసింది. లేదు, ఈ సోషల్ మీడియాలో మొత్తం ఈ పులిహోర కలపడం తప్పితే గ్రౌండ్ రియాలిటీకి వచ్చేటప్పటికే వైఎస్ఆర్సీపీకి కనీసం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి కూడా లేదు. కంప్లీట్ జీరోకి వచ్చేసింది. నేను దాదాపుగా అనుకున్నాను 25-30% ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీకి ఇంకా ఉంది అనుకుంటే అది ఈరోజు 14% పడిపోయింది. ఘోరాతి ఘోరంగా. 3 పార్టీలని కలిపి చూస్తే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన 86% మంది కూటమికి అనుకూలంగా ఓటేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో 94.5 స్ట్రైక్ రేట్ ఏదో సాధించారు. అంటే 164 సీట్లకు సంబంధించి. ఈసారి మాత్రం 98% స్ట్రైక్ రేట్ అయితే సాధించబోతున్నారు. దీన్ని కూడా వైఎస్ఆర్సీపీ అడ్డదిడ్డంగా వాడుకునేదానికి సిద్ధపడిపోతున్నారు. అడ్డదిడ్డంగా ఎందుకు వాడుకోవడానికి సిద్ధపడుతున్నారంటే ఎస్ఐఆర్ ప్రక్రియలో మా ఓట్లన్నీ తొలగిచ్చేశారు. అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి మా ఓటర్లను మొత్తాన్ని పీకేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దర్పాన్ని ప్రయోగించి, పోలీసులను ప్రయోగించి మాకు ఓటు పడనీయకుండా చేసింది అని చెప్పి కూడా రేపటి నుంచి దుష్ప్రచారం చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎప్పుడు కూడా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కష్టపడి పనిచేయాలి. పని చేయకుండా బయట చేరి రాళ్ళు వేసి విజయం అంత ఈజీగా దక్కద్ది అనుకోవటం అంతకంటే మూర్ఖత్వం అయితే ఇంకొకటి లేదు. శాంపిల్స్ ఏవి కానీ వాస్తవాలు. నేను ఎప్పుడు చెప్పినా కానీ వాస్తవాలే చెప్తా. ప్రజలతో మాట్లాడతాను. ప్రజలతో మాట్లాడటం అంటే భిన్న వర్గాలతో మాట్లాడతాం. మేము కేవలం గ్రామీణ ప్రాంతంలోనో, లేకపోతే పట్టణ ప్రాంతంలోనో, లేకపోతే కార్మికులతోనో, రైతులతోనో మాట్లాడటం కాదు. దాదాపుగా 8 వర్గాలుగా విభజించుకొని వాళ్ళందరితో మాట్లాడితే మాకు వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే 86%. లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ చెప్పాను 76% కూటమికి అనుకూలంగా ఉందని. అది 10% పెరిగింది. ఈరోజు మనం ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళి కూటమికి ఎందుకు ఓటు వేస్తున్నావు, ఎందుకు వైఎస్ఆర్సీపీకి ఈయనని అంటున్నావు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక సమాధానం వస్తుంది. ఇంతకంటే ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు చెప్తున్నాడు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి విధ్వంసకాండ చేస్తాను, నరక యాతను చూపిస్తాను ఇతర రాజకీయ పార్టీలకి, అమరావతిని ఆపేస్తాను, మావిగనని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ తీసుకుని వస్తాను. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఆయన గతంలో చేసినటువంటి పరిపాలన ఏంటి అనేది ప్రజలకు బాగా అవగాహనకు వచ్చింది. మళ్ళీ అధికారంలోకి వస్తే కూడా పరిపాలనని అస్తవ్యస్తం చేస్తాడు, అంతకంటే ఈయన సాధించేది ఏం లేదు, ఇగోకు పోతాడు. ఇప్పుడు ఏదైతే నిర్మాణంలో ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నింటినీ ఆపేస్తాడు. కాబట్టి కనీసం వీళ్ళకి స్థానిక సంస్థల్లో కూడా అవకాశం ఇవ్వకూడదు అనేది ప్రజలు పూర్తిగా డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఏ మారుమూల పల్లెటూరికి వెళ్ళినా కానీ ప్రజల నుంచి వచ్చేటటువంటి స్పందన ఒక్కటే, జగన్మోహన్ రెడ్డికి అయితే ఓటేసే పరిస్థితి లేదు, ఆయన గురించి ఆలోచించడం వేస్ట్, ఆయన మారడు,
మారినట్టు నటించిన నమ్మేదానికి మేము సిద్ధంగా లేము. స్థానిక సంస్థల్లో నేను చెప్పినట్టుగా 97-98%తో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ మైండ్ గేమ్ మారుతుంది అనేది కూడా ప్రజలే స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు తుక్కుగా ఓడిపోతారు స్థానిక సంస్థల్లో. కనీసం ఇక్కడ అభ్యర్థిని పెట్టుకునే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. ఎవడన్నా ఒక అభ్యర్థి నిలబడితే కూడా ప్రజలు వాడిని ఒక రౌడీగానో గోండాగానో ఒక గంజాయి బ్యాచ్గానో చూస్తారు. అందుకని ఎవరన్నా సరే కొంచెం సమాజంలో పేరు ప్రతిష్ట కావాలనుకునేవాడు వైసీపీ తరపున అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యడు. ఒకవేళ పోటీ చేసినా వాడి వ్యక్తిత్వం నాశనం అయిపోతుంది కాబట్టి మేము ఓటు ఎలా ఇయ్యం. ఈ పరిస్థితుల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తే తెల్లారి నుంచి వైసీపీ వాళ్ళు చేసే ప్రచారం ఏంటంటే ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా వైసీపీ ఓట్లన్నీ తొలగించేశారు. అధికార మతంతో మా అభ్యర్థిని భయపెట్టి ప్రలోభపెట్టి వాళ్ళని అజ్ఞాతంలోకి తీసుకుపోయి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు అని చెప్పి దుష్ప్రచారం చేస్తారు. అంతకి తెగిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని అయితే ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. ప్రతిపక్షం పట్ల సింపతి ఉండాలి. సహజంగా ఎవరైనా సరే దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది కూటమి అధికారంలోకి వచ్చి. కూటమి పట్ల వ్యతిరేకత ఉండాలి, అదేవిధంగా ప్రతిపక్షం పట్ల సింపతి ఉండాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పట్ల సింపతి లేకపోగా అసహించుకుంటున్నారు జనాలు. అధికారం కోల్పోయింది. ఎందుకు అధికారం పోగొట్టుకున్నాడో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంకా అర్థం కావట్లేదు. పైగా ఈరోజు మతాలను రెచ్చగొడుతున్నాడు, కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా కొంతమంది ఆ పార్టీలో ఉండే 10-15 మంది కూడా వాళ్ళ ప్రవర్తన మారలా. బూతులు తిట్టడం, అబద్ధాలు చెప్పడం, కొంతమంది వ్యక్తుల్ని వ్యక్తిగతంగా దూషించడం, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ప్రజల్లో ఏంటంటే ఇంకా ఆ అసహ్యకరమైనటువంటి భావన అయితే పోలేదు. అన్నిటికంటే మించి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటే భయం అంతకంతకు పెరుగుతుంది కానీ తగ్గట్ల. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసి ఏ విధంగా భయపడ్డారో ఆ భయం అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పెరిగింది. అమ్మో మళ్ళీ జగన్ అంట లోపల భయపడుతున్నారు. వాళ్ళు కూడా సోషల్ మీడియాని ఫాలో అవుతారు, మనం ఫాలో అయినట్టుగానే. ఏ పొలం గట్ల మీద కూర్చొనో పొలం పనులు చూసుకుంటానో కొంతమంది యూట్యూబర్స్ ఇచ్చేటటువంటి ప్రసంగాలు ఇవన్నీ విని అమ్మో జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఛాన్స్ ఉందంట, 40% ఓట్ బ్యాంక్ ఉందంట, మళ్ళీ అధికారంలోకి వస్తాడంట, జస్ట్ 10% అంట అనే ఆందోళన అయితే వాళ్ళలో కూడా వ్యక్తం అవుతుంది. ఆందోళన వ్యక్తం అవుతుంది కాబట్టే ఈసారి అటు ఇటుగా వేసారు చూడండి 2024 ఎన్నికల్లో. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే మా దగ్గర సంక్షేమాలు తీసేస్తాడేమో, మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో, అక్రమ కేసులు పెడతారేమో, మా మీద దాడి చేస్తారేమో అని భయపడేసినటువంటి ఆ 10% ఓట్ బ్యాంక్ కూడా ఈసారి కూటమి వైపు నిలబడేటటువంటి అవకాశం అయితే సంపూర్ణంగా కనిపిస్తుంది. మొత్తం మీద సోషల్ మీడియాలో చూసేటటువంటి డాంబికాలు గ్రౌండ్ రియాలిటీలు అయితే వైఎస్ఆర్సీపీకి లేదు. ఒక 151 స్థానాలతో 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి వైఎస్ఆర్సీపీ అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది నమ్మేటటువంటి జనాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటేనే భయపడిపోతున్నారు. ఆయన ఒక నాయకుడిగా కూడా గుర్తించట్లా. వస్తే ఏం చేస్తాడో స్వామి, ఎందుకు వచ్చిన గొడవ, పెనం మీద నుంచి పొయ్యిలో పట్టడం ఎందుకు అనే పరిస్థితిలోకి వచ్చేసారు. కానీ జగన్మోహన్ రెడ్డి వైపు కానీ వైఎస్ఆర్సీపీ వైపు కానీ అస్సలు లేరు. ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి పర్సంటేజ్లు 57% వైఎస్ఆర్సీపీ, 57% టీడీపీ, 43% వైఎస్ఆర్సీపీ, ఇవన్నీ శుద్ధ వేస్ట్. ఇంకా వాస్తవం ఏంటంటే ఈ జనసేన వాళ్ళు పండగ చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో జనసేనకి మద్దతు దొరుకుతుంది. కొంతమందితో మాట్లాడినప్పుడు ఇండివిజువల్గా అంటే కూటమిగా మాకు కనుక జనసేన అభ్యర్థి పోటీ చేస్తే అంటే ఈ విధంగా కూడా అడిగాం. ఒకవేళ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తే మీరు ఎవరికి ఓటేస్తారు, అప్పుడు వైసీపీకి వేస్తారా జనసేనకి ఓటేస్తారంటే వాళ్ళు జనసేనకే ఓటేస్తామని చెప్తున్నారు. ప్రజలు ఈ రోజుకు కూడా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ముందుకెళ్ళాలి.
రేపు 2029 ఎన్నికలకు కూడా వీళ్ళు కలిసి ఎన్నికలకు వెళ్ళాలి అనేది ప్రజల నుంచి స్పష్టంగా అభిప్రాయం అయితే మనకి వ్యక్తం అవుతుంది. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే 2029 సార్వత్రిక ఎన్నికలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు. ఇది మా యొక్క మినీ సర్వే, పెద్ద సర్వేను దాదాపుగా 10-15 రోజులు కష్టపడి చేసినటువంటి సర్వే ఇది. మొత్తం మీద ఏంటంటే 86% ప్రజలు కూటమికి అనుకూలంగా ఉన్నారు. ఇంకా 14% అంటే బై బర్త్ తెలుగుదేశాన్ని, జనసేనని, బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కదా. ఈ వ్యతిరేకించే వాళ్ళు ఉండకుండా ఎందుకుంటారు? సో 14% అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కూటమికి పట్టం కట్టబోతున్నారు. అది కూడా మామూలుగా కాదు. 97-98% సీట్లు అయితే కూటమి గెలవబోతుంది. కడప జిల్లాలో ఏదో మారుమూల 2-3 స్థానాలు ఏదైనా ఉంటే వైఎస్ఆర్సీపీకి రావచ్చు. రేపు 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా కొంతమందితో మేము మాట్లాడితే 2029కి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు. ఇది సంక్షిప్తమైనటువంటి మా వివరణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.